మన్యంలో మహాగణిత సువార్త బృందము మరి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో, ఈ అడవి ప్రాంతాల్లో మరి ఉదయకాలం నుంచి ప్రయాణం చేసి ఈ యొక్క సమయంలో మరి ఇంచుమించు 1 గంట మరి సమయం వచ్చింది. ఈ కొండ ఎక్కి రావడానికి ఇంచుమించు 10 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మరి పక్కపక్కన ఉన్న కొండ మీద ఉన్న గ్రామాలకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. ఈ గ్రామాలన్నీ కూడా మరి క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉన్నవి. పత్రికలు పంచబెడుతున్నారు. ఇక ఈ యొక్క గ్రామం అంతా కూడా దేవుడి చేత దీవించబడాలని, దేవుడి చేత ఆశ్రయింపబడాలని, దేవుడి గ్రామానికి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వాలని మరి ఈ ప్రాంతము కొండ నుంచి మనకైతే హాస్పిటల్ అని అదేని మరి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ సరైన సౌకర్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక వీరందరూ కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఇదిగో ఆ యొక్క గ్రామంలో ఉన్న ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, మన ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, అలాగే చూడండి నీళ్ళు మూసుకుని తెచ్చుకుంటున్నారు. అక్కడి నుంచి చూస్తే నీళ్ళు అవి తెచ్చుకుంటున్నారు. దేవుడు మంచి సౌకర్యం ఈ యొక్క ప్రాంతానికి దేవుడిచ్చి మరి నడిపించడానికి సహాయం చేయలేదని మరి గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ మాతో కలిసి ఈ ఏజెన్సీ ప్రాంతంలో సువార్త చేయాలని ఆశ కోరుతూ ఈ స్క్రీన్ పైన లైవ్లో ఇవ్వబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. రండి, క్రీస్తు యేసు యొక్క సువార్తను మనం ప్రకటిద్దాం. ప్రభు యొక్క సువార్తను సాగిపోదాం. దేవుడు మనందరికీ గొప్ప రాజ్యాన్ని దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి జై. ఎందాకాని పయనమురా గమ్యము తెలియని ఈ లోకము, గమ్యము తెలియని ఈ లోకము, ఎందాకాని పయనమురా, ఎందాకాని పయనమురా, ఎందాకాని పయనమురా. ఆర్భాటముతో ఆయాసముతో జీవింతు వేలరా, అదిలాది దినాదని ఆర్భాటముతో ఆయాసముతో జీవింతు వేలరా. ఇది నీది కాదురా సోదరా, ఇది నీది కాదురా సోదరా, పాడతారు ఐదుగురు పాడితే వేస్ట్గా పోద్ది. పాప గౌన్ వేసి వచ్చిందండి. అమ్మాయికి ఇచ్చండి, అమ్మాయికి ఇంకో బ్యాగ్ దూరం పట్టుకెళ్ళలేదు మొత్తం పాడదు. లోపల జిహాదా లేకపోతే